వీళ్ళ దగ్గరికి పోదాం ఒకసారి. పార్టీ లైన్లో నడవాల్సిందే, లేదంటే వేరే నాయకత్వాన్ని చూసుకోవాల్సి వస్తుంది. కమలం నేతలకు అధిష్టానం అల్టిమేటం. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు గదుపుతా ఉందంటే ఈ ముగ్గురు నాయకులు ఒకటై అందరినీ కలుపుకొని పోతే రాష్ట్రంలో అధికారంలో రావడం పెద్ద సమస్య ఏం కాదు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఢిల్లీ కమలం పెద్దలు ఎప్పటికప్పుడు పావులు కదుపుతున్నారు. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిన పెద్దలు ముందుగా పార్టీలోని అంతర్గత విభేదాలపై ఫోకస్ పెట్టారు. ముందు పార్టీని చక్కదిద్దితే మిగిలిన లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చని కేంద్ర నాయకత్వం భావించినట్టు తెలిసింది. అందుకే కేంద్రం కనుసైగాల్లో నడిచే పలు సంస్థల ద్వారా నివేదికలు తీసుకున్నట్లు సమాచారం. వీరితో పాటు పార్టీ నాయకుల ద్వారాను నివేదికలు తెప్పించుకున్నట్లు తెలిసింది. పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి, దీనికి సంబంధించిన నివేదికలను అంచనా వేసి కమలం పెద్దలు ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే తెప్పించుకున్న నివేదికలో పార్టీలో ఎవరెవరికి విభేదాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా చక్కదిద్దాలనే దానిపై కసరత్తు చేసి పార్టీ ఇన్ఛార్జ్కు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ముందు పెద్ద నేతలను సెట్ చేస్తే మిగిలిన వారిని తమ దారిలోకి తీసుకురావడం పెద్ద కష్టం కాదని కమలం పెద్దలు అంచనా వేసినట్లు తెలిసింది. అందుకే మొదట కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్లతో సమావేశాలు నిర్వహించి విభేదాలపై చర్చించినట్టు తెలిసింది. ఈ ముగ్గురు ఎంపీలు ప్రస్తుతం దారికి వచ్చినట్టు తెలుస్తుంది. విభేదాలు వీడకుంటే మీ స్థానంలో కొత్త వారిని తీసుకుంటున్నా అని గట్టిగానే ఇచ్చిపడేసింది ముగ్గురికి. మరి లేకపోతే ఒకరిపైన ఒకరు కుట్రలేందే. మీరు ఏమంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎటు పోవాలో అర్థం కావట్లేదు. పార్టీ కొత్త నేతలను చూసుకుంటుందని, ఇందులో ఎటువంటి మోమాటం ఏమీ లేదని వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని పార్టీ పెద్దలు సూచించినట్టు సమాచారం. పార్టీకి నష్టం కలిగిస్తే సహించబోం, పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే ఇకపై సహించేది లేదని ప్రాధాన్యత ఇవ్వబోమని ఆ ముగ్గురు నేతలకు చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరించొద్దని, బహిరంగంగా ప్రకటనలు చేయడం వంటివి చేస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఎంత చెప్పినా వినకుండా పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే మీ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకులను ప్రోత్సహించడం ఇతర పార్టీల నుంచి తీసుకుంటామని, అది పెద్ద విషయం కాదని శుతిమెత్తగా హెచ్చరించినట్లు తెలిసింది. మొదటిసారి బుజ్జగింపులు శుతిమెత్తగా చెప్పామని, మళ్ళీ రిపీట్ అయితే అసలు ఊరుకునేది లేదని కేంద్ర పార్టీ పెద్దలు హెచ్చరించినట్లు సమాచారం. పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. పార్టీలోని లోపాలపై కేంద్రం ఫోకస్ పెట్టిందని, ఇదే సరైన మార్గమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ క్యాడర్ను మరింత ప్రోత్సహించాలని, తమ అభిప్రాయాలకు అనుగుణంగా నడిచే నాయకులను ప్రోత్సహించాలని కేడర్ అభిప్రాయపడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని, దానిని రీచ్ అయ్యేలా ప్రకటనలు, ప్రెస్ మీట్లు కాకుండా ఆందోళన పార్టీ సీనియర్లు పర్యటనలు చేయాలని పార్టీ శ్రేణులు సూచిస్తున్నారు. పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు అధికార పార్టీతో అంటకాగకుండా ప్రభుత్వంతో సై అనేలా బహిరంగంగా సవాలు చేసుకుంటూ రాత్రిళ్ళు సంబంధాలు నడిపే వారిని కూడా గుర్తించాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని నేతలపై కమలం పార్టీ పెద్దలు సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ మూడు రోజులు తెలంగాణలో పర్యటించి వెళ్లడం, తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షాలు త్వరలోనే వరుసగా రాష్ట్రానికి వస్తున్నందున పార్టీ ఇక్కడ ఫోకస్ చేసిందని తెలుస్తుంది. రాష్ట్రంలో అధికారం సాధించేందుకు ఆర్ఎస్ఎస్ పెద్దలతోనూ బీజేపీ నేతలు పలుమార్లు సమావేశాలు జరిపారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. వీటన్నింటిలో భాగంగా ఒక్కో అంశాన్ని చేపడుతున్నారు. దానిలో భాగంగానే జాతీయ నాయకుల వరుస పర్యటనలు, నాయకులను సెట్ చేయడం జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుంచి చేరికలు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడం లేదా గణనీయమైన సంఖ్యలో సీట్లను గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోసం బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని తెలుస్తుంది. మొత్తం మీద బండి సంజయ్, ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇక్కడ ఈటెల రాజేందర్,
ధర్మపురి అరవింద్, ఈ ముగ్గురిని కనుక ఒక్కటి చేస్తే ఆటోమేటిక్గా రాష్ట్రంలో అధికారంలోకి రావడం పెద్ద సమస్య ఏమీ కాదు. బండి సంజయ్ పైన ధర్మపురి అరవింద్ కుట్రలు, ధర్మపురి అరవింద్ పైన బండి సంజయ్ కుట్రలు, ఇక్కడ ఈటల రాజేందర్ పైన బండి సంజయ్ కుట్రలు, బండి సంజయ్ పైన ఈటల రాజేందర్ కుట్రలు అనేది మోమాటంగా తెలిసిన విషయమే, దాంట్లో దాచుకోవడానికి ఏం లేదు. ఈ ముగ్గురు ఒకరిపైన ఒకరు కుట్రలు చేసుకుంటూ పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉంది. పార్టీకి డ్యామేజ్ జరిగితే మీరు ఎంత పెద్ద లీడర్లైనా మిమ్మల్ని పక్కన పెట్టి మీ నియోజకవర్గాలలో ఇంకో లీడర్ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉంది అని సుత్తిమెత్తగా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఆ కేంద్ర నాయకత్వం. దీనికి ఆర్ఎస్ఎస్ పెద్దలతో కూడా సమావేశాలు మొదలైనాయి అంట. చాలామందికి ఏంటంటే దేశం కోసం పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేశం కాషాయం కావడం కోసం అనేక మంది బిడ్డలు త్యాగాలు చేస్తున్న నేపథ్యం మాత్రం ఉంది. ఆ త్యాగాలతో పోల్చుకుంటే వీళ్ళ భోగాలు పెద్ద అంటే వీళ్ళు కోరుకుంటున్న ఈ హైఫై రేంజ్ నథింగ్ అన్న ఇంకొక కోణం కూడా ఉంది. ఒక్కసారి చాలామంది పెద్దవాళ్ళతో మాట్లాడితే అర్థమవుతుంది వాళ్ళు ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ ఒక్కొక్క రాష్ట్రాన్ని సాధించుకుంటూ వెళ్తూ ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు టైంపాస్గా. వాళ్ళు రాష్ట్రం పైన ముందే ఫోకస్ పెట్టి పక్కా ప్రణాళికలతో ఒక్కొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటా పోతూ ఉంటారు. అందులో భాగంగానే ఫస్ట్ మేజర్ లీడర్లను సెట్ చేయాలి. ధర్మపురి అరవింద్, బండి సంజయ్, ఈటల రాజేందర్ను సెట్ చేస్తే ఆటోమేటిక్గా పవర్లోకి వస్తాము అన్న ఇంకొక కోణం కూడా ఉండేది. వీళ్ళు ముగ్గురు ఒకటై ఇక్కడ రాజాసింగ్ను తీసుకొని రాజాసింగ్కు మళ్ళీ కంప్లీట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విభేదాలు ఉన్నాయి. రాజాసింగ్ను బీజేపీలోకి తీసుకొని ఇద్దరిని సెట్ చేస్తే వీళ్ళందరూ 5గురు ఒకటై 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఒకటైతే రాష్ట్ర నాయకత్వం పగడ్బందీగా ఉంటుంది. అదేవిధంగా కట్టర్ కాషాయ కార్యకర్తలు మీకు మీ దగ్గర రూపాయి తీసుకోకుండా పనిచేయడానికి వాళ్ళు 24 గంటల పాటు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని యూజ్ చేసుకోండి. జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా దొంగలకు సర్దిగట్టకండి. కాషాయ కార్యకర్తలు కట్టర్గా పనిచేసే వాడి దగ్గర రూపాయి లేకున్నా పర్వాలేదు, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ప్రతి బిడ్డకు మీరు అండగా ఉండండి. అది మీ పార్టీకి మంచి జరుగుతుంది. కానీ ఏమవుతుంది, కార్యకర్తలు కష్టపడాలి, లీడర్లు బయట నుంచి రావాలి, వాడు రాత్రి కండువ కప్పుకోవాలి, కార్పొరేటర్ సీటు కొట్టుకోవాలి, ఎమ్మెల్యే సీటు కొట్టుకోవాలి, రావాలి. వాడు ఇక జై శ్రీరామ్ అనేది లేదు, భారత మాతకు జై అనేది లేదు, మళ్ళీ అవసరం అంటే మళ్ళీ వేరే పార్టీకి పోవాలి. ఇటువంటి దుర్మార్గులను పక్కన పెట్టి అసలైన కార్యకర్తలకు విలువిస్తే భారతీయ జనతా పార్టీ బాగుంటుందని ప్రతి సామాన్య కార్యకర్త అనుకుంటున్నాడు.